హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024లో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి మ్యాథ్స్ బేస్లను చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే, నిశ్చల నీటిలో మోటార్ పడవ వేగము 5 మీటర్ పర్ సెకండ్. నిశ్చల నీటిలో మోటార్ పడవ వేగము 5 మీటర్లు పర్ సెకండ్ అంట. సెకండ్కి 5 మీటర్లు. అదే ప్రదేశానికి దిగువకు 24 కిలోమీటర్ వెళ్ళడానికి పట్టేటువంటి కాలం కంటే ఎగువకు 24 కిలోమీటర్ వెళ్ళడానికి పట్టేటువంటి కాలం 1 గంట ఎక్కువ. అయితే ప్రవాహ వేగము కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అన్నాడు ఇక్కడ. మరి చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా నేను. సో నిశ్చల నీటిలో యొక్క పడవ వేగం ఎంత? ఇప్పుడు మామూలుగా పడవ వేగము 5 మీటర్ పర్ సెకండ్ అంటే ఇక్కడ. అయితే చూడండి, సో ఎప్పుడైనా కానీ మనము నీటిలో ప్రవహిస్తుంటే మనం కేవలం ఆ యొక్క పడవ వేగంతో మాత్రం ప్రయాణం చేయము. మనం పడవ వేగానికి నీటి వేగం కూడా జరుగుతుందన్నమాట. అయితే నీటి ప్రవాహానికి మనము ఒకే దిశలో ప్రయాణిస్తే మనము మన యొక్క పడవ వేగానికి నీటి యొక్క వేగం కూడా కలిసి మన పడవ వేగంగా వెళ్తుందన్నమాట. అలా కాకుండా నీటి ప్రవాహానికి మనం ఆపోజిట్గా వ్యతిరేకంగా వెళ్తే ఏమైతే చెప్పండి, అవి పడవ యొక్క వేగంలో నీటి వేగాన్ని తీసేస్తే అప్పుడు దాని యొక్క వేగంతో పోతుందన్నమాట పడవ అనేటువంటిది. మరి ఈ విధంగా మనం ప్రయాణిస్తున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఇక్కడ ప్రవేశిస్తుంటే మనం కూడా సో ఇక్కడ నుంచి ఇలా పోతుంటే ఏమవుతుంది, ఇప్పుడు మనము పడవ యొక్క వేగానికి నీటి వేగం కలిసి మనం ఇంకా ఫాస్ట్గా పోతాం అన్నమాట మనం. అలా కాకుండా ఆపోజిట్గా పోతే ఏమైతే చెప్పండి, పడవ యొక్క వేగానికి నీటి వేగం అడ్డుపడుతుంది కాబట్టి నీటి వేగం కంటే కూడా పడవ వేగము ఎక్కువగా ఉండి అంత వేగంతో ప్రయాణిస్తాం అనమాట మనము. అయితే మనకి ఇచ్చింది ఏమని చెప్పండి, ఇక్కడ పడవ వేగం మనకి ఇచ్చినట్టు ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్ అనమాట. మరి పడవ యొక్క వేగం v = 5 మీటర్ పర్ సెకండ్. అయితే మనకి క్వశ్చన్ ఏమని చెప్పండి, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అన్నాడు ఇక్కడ. అయితే సో క్వశ్చన్కి ఏముంది ఇక్కడ, ఇలా మన నీటి యొక్క ప్రవాహానికి మనం ఈ దిశలో 24 కిలోమీటర్ పోవడానికి పట్టేటువంటి కాలం ఎంతైతే ఉంటుందో దానికంటే కూడా సో అంతే దూరంలో ఈ 24 కిలోమీటర్ ఇక్కడ మనకి ఎగువకు పోవడానికి ఆపోజిట్గా పోవడానికి పట్టేటువంటి కాలం 1 గంట ఎక్కువ ఉందంటే ఇక్కడ. సో ఈ యొక్క కాలం కంటే ఈ కాలం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మనకు వేగం తగ్గుతుంది కాబట్టి సో ఎక్కువ కాలంలో అంతే దూరాన్ని పోతాం అంటాం. కానీ ఇక్కడ మనకు దూరం మాత్రం సేమ్ ఉంచండి ఇక్కడ. మరి నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు కావాల్సిన కిలోమీటర్ పర్ అవర్లో కావాలి కాబట్టి ఈ యొక్క పడవ వేగాన్ని మనము కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకుందాం మనం. మరి మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకుంటే ఏం చేస్తాం, మనము 5ను మనం 18/5తో గుణిస్తాం. మనం 18/5తో గుణిస్తే అప్పుడు ఏమైతే దానికి కిలోమీటర్ పర్ అవర్లో మారుతుందన్నమాట. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 18 వస్తుంది ఇక్కడ. సో 18 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అంటే పడవ యొక్క వేగము సెకండ్కి 5 మీటర్లు అని చెప్పొచ్చు, లేకపోతే అవర్కి ఎంత అంటే 18 కిలోమీటర్. ఇది ఒక పడవ యొక్క వేగం అనమాట, పడవ వేగం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా నీటికి ఎంతో కొంత వేగం ఉంటుంది కాబట్టి నీటి యొక్క వేగాన్ని మనము సో నీటి వేగాన్ని x అనుకుందాం మనం. x కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. సో నీటి యొక్క వేగం కూడా మనకు x కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం మనము. మరి దిగువకు ప్రయాణిస్తే ఏమవుతుంది, 18 కిలోమీటర్లు ప్లస్ x అనమాట ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, పడవ వేగంగా ప్రయాణిస్తుంది. అలా కాకుండా ఆపోజిట్ పోతే ఏమైతే చెప్పండి, 18 కిలోమీటర్స్ x మనం తీసేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏమంటే ఆపోజిట్గా ప్రయాణిస్తే వచ్చేటువంటి పడవ యొక్క వేగం అనమాట. మరి మీకు తెలిసి ఇంకోటి ఏంటి ఇక్కడ మనకు, సో వేగము = ఫార్ములా వేగం = దూరం బై కాలం. వేగం దూరం బై కాలం. దీనికి మనకి ఏమొస్తుంది, కాలం ఏం రాసుకోవచ్చు మనం, కాలం ఇది కోసం భాగిస్తుంది కాబట్టి దూరం బై కాలం. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం మనం. ఇక్కడ కాలం పైకి వస్తుంది, వేగం కిందికి వస్తుంది ఇక్కడ. సో కాలం ఎంతంటే దూరం బై ఇక్కడ వేగం, ఇక్కడ దూరం బై వేగానికి సమానం అంటే గుర్తుపెట్టుకోవాలా. కాలం = దూరం బై వేగం. ఇది మనకు ఫార్ములా అనమాట. మరి ముందుగా మనము సో నీటి ప్రవాహ దిశలో ప్రయాణిస్తే అప్పుడు కాలం మనం t అనుకుందాం మనము. మరి నీటి ప్రవాహ దిశలో ప్రయాణిస్తే మనకు వచ్చేటువంటి కాలం t1 అనుకుంటే అక్కడ దూరం ఎంత మనకు, సో దూరం బై వేగం కాబట్టి సో దూరం ఎంత 24 కిలోమీటర్స్ బై వేగం ఎంత. ఇప్పుడు ఏం చేస్తాం మనము, పడవ వేగానికి నీటి వేగాన్ని కలపాలి. ఎందుకంటే మనము నీటి ప్రవాహ దిశకు పోతున్నాం కాబట్టి మన కాలం t1 అయితే దానికి సూత్రం ఏంది, దూరం బై వేగం కాబట్టి దూరం 24 కిలోమీటర్ బై ఎంత, ఇక్కడ వేగం ఏంటంటే 18 + x అనమాట. మరి అలా కాకుండా సో ఆపోజిట్గా వెళ్తే మనం దాని యొక్క కాలం t2 అనుకుంటే మనము అప్పుడు t2 ఏమైతే చెప్పండి, దూరం మాత్రం 24 కిలోమీటర్సే. మరి వేగం ఏమవుతుంది అప్పుడు, సో 18 నుండి x తీసేయాలి మనం. అంటే పడవ వేగానికి నీటి వేగం అడ్డంగా ఉంది కాబట్టి దానికి వేగాన్ని తీసేస్తే పడవ యొక్క వేగం వస్తుంది అనమాట. ఇది మనకు t2 అనమాట. ఇది రెండో ఎగువకు ప్రయాణించబెట్టే కాలం అనమాట. మరి వీటి మధ్య తేడా మనకి ఎంత సమానము, 1 గంట కాబట్టి ఇక్కడ రాసి చేయండి. వీటి మధ్య తేడా t2 - t1 1కి సమానం కాబట్టి సో వీటి మధ్య తేడా అంటే ఈ t2 - t1 ఇది పెద్దది చిన్నది కాబట్టి సో ఈ వాల్యూ మధ్య తేడా మనకి 1కి సమానం అవుతుంది. ఇక్కడ రాసి ఇక్కడ సో 24 అంటే t20 ఈ వాల్యూ కాబట్టి 24/18 - x మైనస్ ఎంత, ఇక్కడ t1 అంటే 24/18 + x. వీటి మధ్య తేడా, కాలాల మధ్య తేడా మనకి ఎంత, సో 1 అవర్ కాబట్టి 1 రాసిన ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఇక్కడ 24 కామన్ తీసుకుని 24 బయటకు వస్తుంది ఇక్కడ. అప్పుడు లోపల ఏమంటే చెప్పండి, ఇక్కడ 1/18 - x మైనస్ ఇక్కడ ఇక్కడ 1 ఇక్కడ కూడా 18 + x అనమాట. తర్వాత ఈక్వల్ ఎంత చెప్పండి, ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ. తర్వాత వీటిని మనము
కాసాకర్థంలో హారం ఏమొస్తుంది ఇక్కడ 18 మైనస్ ఎక్స్ ఇంటూ 18 ప్లస్ ఎక్స్ కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 18 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అడ్డగుణకారం ఇక్కడ 18 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎంత 18 ప్లస్ ఎక్స్ అనమాట. తర్వాత 18 మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 ఇక్కడ అప్పుడేమవుతుంది మైనస్తో గుణించాలి కాబట్టి మైనస్ ఇంటూ 18 మైనస్ 18 తర్వాత మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 ఎంత ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 1కు సమానం అనమాట. మరి తర్వాత చూడండి ఇక్కడ ప్లస్ 18 మైనస్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రాద్దాం. మరి 24 ఎట్లా ఉంటుంది ఇక్కడ 24 ఇక్కడ ఏమంటుంది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x అవుతుంది అనమాట. 2x బై ఏముంది ఇక్కడ 18 స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ కాబట్టి 18 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ. సో 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అనమాట. మరి అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది 24 2 జా 48x ఈక్వల్ ఇక్కడ ఏమొస్తుంది 324 ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఏమొస్తుంది 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. వీటికి వస్తే ఏమవుతాయి వీటి గుర్తులు మారుతాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324 ఈక్వల్ టు 0. సో మనకు ఒక వర్గ సమీకరణం రావడం జరిగిందనమాట. దీన్ని సాధిస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి సో మనకు వచ్చిన వర్గ సమీకరణం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324 ఈక్వల్ 0 అనమాట. దీనికి మనకు 324 ఇంటూ 1 ఇక్కడ చేసి మనకు వచ్చేటువంటి విలువ 324 వస్తుంది. 324 వచ్చే కారణాలు ఏం కావాలి 48 వచ్చే విధంగా ఏమొస్తాయంటే 324కి వచ్చే కారణాంకాలు 54 ఇంటూ 6 రాసుకోవచ్చు మనము. మరి 48 కోసం ఏం చేస్తాం మనము 54 మైనస్ 6 రాస్తే 48 వస్తుంది కాబట్టి దీని కారణాలు కడితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 48 ఏం రాసుకుంటాం మనం 54x మైనస్ 6x మైనస్ 324గా రాసుకోవచ్చు మనము. తర్వాత ఇక్కడ xx కామన్ తీస్తే లోపల ఏమిటప్పుడు x ప్లస్ 54 తర్వాత ఇక్కడ మైనస్ 6 కామన్ తీస్తే లోపల ఏమిటది x ప్లస్ 54 అనమాట. సో దిస్ ఈక్వల్ 0. తర్వాత x ప్లస్ 54 ఈక్వల్ టు 0 లేకపోతే x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం మనము. మరి x ఈక్వల్ అంటే ఇక్కడ ప్లస్ 6 ఇక్కడ ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 54. మరి x అంటే ఏంటి ఇక్కడ x అంటే ఇక్కడ నీటి యొక్క వేగం కాబట్టి నీటి వేగం ఎప్పుడు కూడా మనకు రుణ విలువ కాదు కాబట్టి ఏం కావాలి ఇప్పుడు మనకు ఆన్సర్ x ఈక్వల్ 6 కావాలా కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి నీటి వేగం ఎంత అంటే ఇక్కడ మనకు x ఈజ్ ఈక్వల్ టు x ఎంత మనకు కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి 6 కిలోమీటర్ పర్ అవర్కు సమానం కావడం జరుగుతుంది. సో మరోసారి మీడియం మీరు బ్యాక్ సైడ్ వచ్చి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. అది ఒక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు మనం లెక్కను. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే సమీకరణం b మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ 0 యొక్క మూలాలు సమానము అయితే అవి ఏ శ్రేణిలో ఉన్నాయని ఇక్కడ మరి ఇచ్చిన సమీకరణం ఇది ఉంది కాబట్టి మనకు ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత పి మైనస్ సి ఉంది. ఎక్స్ గుణకం మనకి ఎంత ఉంది ఇక్కడ సి మైనస్ అదేవిధంగా స్థిర పదం ఎంత ఉంది ఇక్కడ ఏ మైనస్ బి అనమాట. మళ్ళీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైతే ఏం కావాలి మనకు విచక్షిని 0కు సమానం కావాలి. విచక్షిని 0కు సమానం కావాలన్నమాట. మరి విచక్షణ అంటే అర్థమైంది ఇక్కడ. సో విచక్షణ అంటే మనకు బి స్క్వేర్ మైనస్ 4ac విచక్షణ అంటారు అనమాట. ఎప్పుడు చెప్పండి ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి వర్గ సమీకరణం. ఇది వర్గ సమీకరణ సాధారణ రూపం అనమాట. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి వర్గ సమీకరణం యొక్క మూలాలు సమానమైనప్పుడు ఏం కావాలి మనకు విచక్షణ అంటారు. ఇది మనకు 0కు సమానం కావాలన్నమాట. మరి దీనిని కంపేర్ చేసుకుంటే ఏ అంటే ఎంతో చెప్పండి ఇక్కడ బి మైనస్ సి ఉంది. మరి ఇక్కడ బి అంటే ఏముంది ఇక్కడ సి మైనస్ సి అదేవిధంగా సి అంటే ఏముంది ఇక్కడ ఏ మైనస్ బి అనమాట. మరి బి అంటే ఏమనుకుంది ఇక్కడ మనం బి అంటే సి మైనస్ సి ఉంది కాబట్టి సో బి స్క్వేర్ ఇక్కడ ఏం రాస్తాం మనము సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాస్తాం. అదేవిధంగా మైనస్ 4 ఇంటూ మరి ఏ అంటే ఏముంది ఇక్కడ బి మైనస్ సి కాబట్టి బి మైనస్ సి అదేవిధంగా తర్వాత సి అంటే ఏముంది ఇక్కడ ఏ మైనస్ బి అనమాట. ఈ మొత్తం కూడా మనకు 0కు సమానం అవుతుంది. ఇక్కడ మనం సూక్ష్మీకరిస్తే మరి దేనిలాగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి విడగొడితే ఏమొస్తుంది ఏ స్క్వేర్ అంటే సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ac 2ca మైనస్ 4 ఇంటూ ఈ రెండు గుణిద్దాం మనము ఏ ఇంటూ బి ఏబి తర్వాత ఏ ఇంటూ సి మైనస్ ఏసి బి ఇంటూ మైనస్ బి ఇంటూ బి మైనస్ బి స్క్వేర్ మైనస్ బి ఇంటూ మైనస్ సి ప్లస్ బీసీ అనమాట ఈజ్ ఈక్వల్ 0 ఇక్కడ. మరి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac ఈ మైనస్తో మొత్తం గుణించాలి కాబట్టి మైనస్ 4 ఇంటూ ఏబి మైనస్ 4ab మైనస్ 4 ఇంటూ మైనస్ ఏసీ ప్లస్ 4ac తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ బి స్క్వేర్ 4b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ బీసీ మైనస్ 4bc ఈజ్ ఈక్వల్ 0 అనమాట ఇది. సో దాని తర్వాత ఈ వర్గాల ఒకసారి రాద్దాం మనము 4b స్క్వేర్ ప్లస్ తర్వాత సి స్క్వేర్ ప్లస్ తర్వాత ఏ స్క్వేర్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ 2ac ప్లస్ 4ac అప్పుడు ఏముంటుంది ఇక్కడ మనకు ప్లస్ 2ac మిగుతుంది. తర్వాత ఏముంది ఇక్కడ మైనస్ 4ab తర్వాత మైనస్ 4bc ఈజ్ ఈక్వల్ 0 అనమాట ఇది. మరి ఇచ్చినటువంటి ఈ వచ్చిన వాల్యూ మనకి ఎట్లా ఉందంటే మనకి ఇది మనకు సూత్రం అంటే ఏంటది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc సారీ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca
ఈ సూత్రం ప్రకారం ఉంటుందన్నమాట. ఇది దీనిలాగా ఉందన్నమాట. ఇది మరి కంపేర్ చేసుకుని మనకి ఎంత ఉంది ఇక్కడ ఏ అంటే దీన్ని మనం వర్గంగా రాస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు 2b² రాసుకోవచ్చు. ఏ అంటే 2b ఉంది ఇక్కడ, b అంటే c ఉంది, ఏ అంటే c అంటే ఏ ఉంది ఇక్కడ. కాబట్టి దీనిలాగా రాస్తే ఏమొస్తుంది ఇక్కడ మనం దీనిలాగా రాసేది మనము ఇక్కడ దీనిలాగా కంపేర్ చేసుకుంటే మనం ఏ అంటే సో a² అంటే 4b² అంటే ఏ అంటే మనకు 2b అవుతుంది ఇక్కడ. b² అంటే b అంటే c ఉంది, c అంటే ఏ ఉంది ఇక్కడ. మరి దీనిలాగా రాస్తే ఏమొస్తుంది అప్పుడు 2b ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -a తర్వాత -c² = 0 వస్తుంది అనమాట. మరి ఇక్కడ =0 అంటే అర్థమైంది. ఇక్కడ దీన్ని మనం స్క్వేర్ తీసేసుకోవచ్చు కాబట్టి 2b - a - c = 0 అనమాట. ఈ రెండు ఎక్కడ పోతే ఏమవుతాయి 2b = a + c అవుతాయి. కాబట్టి మరి 2b = a + c అంటే అర్థమైంది ఈ మూడు పదాలు కూడా a b c మూడు కూడా మనకి అంక శ్రేణిలో ఉన్నాయని అర్థం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అన్ని పదాలు కూడా మనకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణిలో ఉన్నట్టు దీనికి అర్థం అనమాట. దీన్ని మనము ఏం చేస్తాం మనము a + b + c² ప్రకారం ఇట్లా మనం దీన్ని కారణకాలు కట్టినాడు కాబట్టి ఇట్లా విడగొడితే మనకి ఏమొస్తుందంటే ఈ యొక్క సూత్రం వస్తుందన్నమాట. ఇట్లా రాస్తే మనము స్క్వేర్ కాబట్టి = 0 దాన్ని మనం ఈ విధంగా రాస్తే 2b = a + c కాబట్టి మనకి ఏ శ్రేణి అనేది అంక శ్రేణి అనమాట. సో a, b, c మూడు అంక శ్రేణిలో ఉంటే 2b = a + c అవుతుంది కాబట్టి దీనికి సమానం అవుతుంది. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే cos a - sin a + 1/cos a + sin a - 1 యొక్క విలువ ఎంత అని ఇక్కడ మరి ఇచ్చినటువంటి మనకి ఈ యొక్క ఈ విలువలు చేద్దాం మనము. ఈ దానికి యాక్చువల్ ఆన్సర్ ఏమంటే cot a/2 అనమాట. సో cot a/2 అని చూపాలంట మనము. అయితే ఫస్ట్ ఏం చేస్తామని ఇచ్చినటువంటి విలువలు మనం అన్ని పదాలను మనము సైన్తో భాగిస్తాం అనమాట. లవాన్ని హారాన్ని మనము చూడండి ఇక్కడ రాస్తాం చూడండి ఇక్కడ. సో cos a - sin a + 1 మొత్తం అయితే ఇక్కడ దీన్ని సైన్తో భాగించాలి కాబట్టి sin a లవహారాలు మనము సైన్తో భాగిద్దాం మనం. దీన్ని కూడా ఇప్పుడు మనం cos a sin a ప్లస్ sin a తర్వాత -1/sin a అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ cos a sin a మొత్తం ఎంత అయితే మనకి ఇది సో cot a సమానం అవుతుంది కాబట్టి cot a తర్వాత మైనస్ ఈ రెండు కొట్టుకొని ఇక్కడ మనకు 1 వస్తుంది ఇక్కడ. తర్వాత ప్లస్ 1/sin a అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ cosec a అనమాట. cosec a సమానం అవుతుంది ఇక్కడ cosec a తర్వాత మరి cos a sin a అంటే cot a సమానం అవుతుంది. తర్వాత sin a + sin a రెండు కూడా కొట్టుకుపోతాయి ఇక్కడ +1 ఇది మైనస్ అంతే ఇక్కడ 1/sin a అంటే cosec a సమానం అవుతుంది ఇక్కడ cosec a అనమాట. తర్వాత చూడండి ఇక్కడ ఈ cot a తర్వాత cosec a ఇక్కడ cosec a ముందు రాస్తాయి ఇక్కడ cosec a + cot a ఇక్కడ -1 ఉంది. ఇది -1 ప్లస్ ఏమేస్తాను ఇక్కడ -1 ప్లస్లో నేను ఒక ఈ యొక్క త్రికోణ సర్వసమీకరణం రాస్తాను. 1 అనేటువంటిది cosec² a - cot² a ఈ సమీకరణం రాస్తున్నాను ఇక్కడ ఈ యొక్క సర్వసమీకరణం అనమాట. ఇది ఈ 1 ఉన్న ప్లేస్ ఏమేస్తాను ఇక్కడ మైనస్ అట్లా పెట్టేసి 1 ఉన్న ప్లేస్లో cosec² a - cot² a రాస్తున్నాను. ఎందుకంటే ఈ cosec² a - cot² 1కి సమానం అవుతుంది కాబట్టి దాని విలువ రాసిన ఇక్కడ. నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ ఇది ఎట్లా రాస్తుంది ఇక్కడ ఈ 1 అట్లే పెడితే ఇక్కడ ఫస్ట్ 1 రాస్తున్నా. తర్వాత -cosec a ఉంది ఇక్కడ -cosec a అయితే cosec a + cot a ఉంది. cot ఏం చేస్తే మొత్తానికి మైనస్ కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమిటి ఇక్కడ cosec a - cot a మళ్ళీ చూడండి ఇక్కడ 1 - cosec a -cosec a -+ cot a వస్తుంది ఇక్కడ ఈ విధంగా రాసిన. నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఇది ఏముంది ఇక్కడ cosec² - cot² a కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మనము a² - b² ప్రకారం ఉంది కాబట్టి a + b × a - b ప్రకారం రాసుకోవచ్చు. కాబట్టి అంటే అర్థమైంది cosec a + cot a cosec a - cot a రాసుకోవచ్చు. కాబట్టి దాని చేసేస్తే రెండు పదాలకి నేను cosec a + cot a ని కామన్ తీస్తా. ఈ cosec a + cot a ఇక్కడ ఉన్న cosec a + cot a కామన్ తీస్తే ఇక్కడ రాస్తే డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ cosec a + cot a కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటే మొత్తం బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది మైనస్ మరి ఇక్కడ ఏముంటుంది చెప్పండి అప్పుడు మిగిలితే ఇక్కడ మనకి ఇక్కడ cosec a - cot a మిగులుతుంది ఇక్కడ అనమాట. బై ఏముంది చెప్పండి ఇక్కడ 1 - cosec a - cot a ఉంటుంది ఇక్కడ. అర్థమైంది అనుకుంటే ఇక్కడ cosec a + cot a ఇంటూ మళ్ళీ cosec a + cot a ఇంటూ 1 ఏమొస్తుంది cosec a + cot a అదే వస్తుంది మళ్ళీ వరకు. తర్వాత cosec a + cot a ఇంటూ cosec a - cot a ఏమొస్తుంది చెప్పండి cosec² a - cot² వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా రాసిన ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ 1 - cosec a - cot a ఇక్కడ కూడా 1 - cosec a - cot a రెండు కూడా క్యాన్సల్ అయిపోతాయి ఇక్కడ. అప్పుడు మనకి మిగిలినటువంటి విలువ ఎంత ఇక్కడ మనకు cosec a + cot a అనమాట. ఇది మిగులుతుంది మనకు. తర్వాత దీని ఇంకా మనం cosec a రాసుకోవచ్చు. తర్వాత మనం cosec a ని మనం దీన్ని మనం 1/sin a రాసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని రాసుకోవచ్చు మనం cos a/sin a రాసుకోవచ్చు అనమాట.
మళ్ళీ ఏమంటుంది ఇక్కడ రెండు హారాలు సేమ్ అంటే సైన్ ఏ రాసుకోవచ్చు ఇక్కడ మనం హారము. తర్వాత 1 + cos a, 1 + cos a. మీకు సూత్రాలు తెలుసు మీకు ఆల్రెడీ, త్రికోణమితి సూత్రాలు ఉంటాయి ఆల్రెడీ మీకు ఇవి తెలిసింటే అనుకుంటాను. ఇక్కడ 1 + cos 2a ఏం రాస్తాం మనము 2 cos square a గా రాసుకుంటాం మనము. అదేవిధంగా sin 2a ఏం రాస్తాం మనము 2 sin a cos a గా రాసుకుంటాం. కాబట్టి ఈ సూత్రాల ప్రకారం దీని వివృతి వస్తుంది. ఇక్కడ మనకు 1 + cos a అంటే ఇక్కడ 2a ఉంటే a వస్తుంది, కానీ ఇక్కడ a ఉంటే ఏమొస్తుంది చెప్పేటప్పుడు 2 cos square a/2 రాసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏమైనా sin a అంటే 2 sin a cos a రాసుకోవచ్చు. మరి sin a ఉంటే ఏం చేస్తాం, 2a ఉంటే a వచ్చింది ఇక్కడ, మరి a ఉంటే వస్తుంది ఇక్కడ a/2 కాబట్టి 2 sin a/2 2 sin a/2 ఇంటూ cos a/2 అనమాట. మరి 2 క్యాన్సల్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక cos స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఒక cos a/2 ఒక cos a/2 క్యాన్సల్ అయిపోతే అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ cos a/2 sin a/2 కాబట్టి మరి cos a/2 sin a/2 ఏమవుతుంది, అది cot a/2కి సమానం అవుతుంది అనమాట. ఇది మనకి ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట ఇది. సో ఇంకోసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకసారి పాస్ చేసుకొని చూసి చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చాలా పెద్దగా చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఒక కళాశాల స్పోర్ట్స్ మీట్, క్రికెట్లో ఒక కళాశాల స్పోర్ట్స్ మీట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ కొద్దిగా పెద్దగా చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక కళాశాల స్పోర్ట్స్ మీట్ క్రికెట్లో 38 పథకాలు, ఫుట్బాల్లో 20 మరియు బాస్కెట్బాల్లో 15 పథకాలు ఇచ్చింది. ఈ పథకాలు మొత్తము 50 మంది క్రీడాకారులు గెలుపొందితే వారిలో 5గురు మాత్రమే 3 క్రీడల్లో పథకాలు సాధించినట్లయితే 3 క్రీడల్లో సరిగ్గా రెండింటిలో పథకాలు మాత్రమే పొందినటువంటి వారి సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ సో మొత్తము పథకాలు క్రికెట్లో ఎన్ని, ఇక 38, అదేవిధంగా ఫుట్బాల్లో 20, అదేవిధంగా బాస్కెట్బాల్ 15 అనమాట. కానీ మొత్తం పథకాల సంఖ్య ఎంత మనకి ఇక్కడ 50గా సమానం అనమాట. అదేవిధంగా 3 క్రీడల్లో కూడా పథకాలు పొందినట్లు వారి సంఖ్య ఎంత ఇక్కడ మనకు కేవలము 5 మాత్రమే అనమాట. 5గురు మాత్రమే. అయితే కేవలం రెండింటిలో మాత్రమే పొందినటువంటి పథకాలు పొందినటువంటి వారి యొక్క సంఖ్య ఎంత అని ఇక్కడ మరి దీనికి మనం వెంచిత్రం గీద్దాం. ఇక్కడ మనము సో వెంచిత్రం గీస్తే మనము ఇక్కడ విధంగా వెంచిత్రం తీసుకుంటే మనము ఇది మనం క్రికెట్ అనుకున్నాము. క్రికెట్ ఎంతమంది మొత్తం ఇక్కడ 30 కాబట్టి నెంబర్ ఆఫ్ సి కూడా 30 అనమాట. మరి అదేవిధంగా ఫుట్బాల్ ఎంతమంది ఇక్కడ మొత్తం 20 మెంబర్స్. అదేవిధంగా బాస్కెట్బాల్ ఎంత ఇక్కడ 15 మంది అనమాట. మరి మొత్తం మీద మూడింట్లో పొందినటువంటి వారి సంఖ్య 5 కాబట్టి ఇక్కడ 5 వస్తుంది ఇక్కడ. అయితే ఈ మొత్తం 30, ఈ మొత్తం 20, ఈ మొత్తం 15 అనమాట. కానీ మనకేం విషయం చెప్పండి, ఇక్కడ ఈ రెండింట్లో కాకుండా అంటే ఈ రెండంటే ఇక్కడ క్రికెట్ ఫుట్బాల్ ఏమొస్తుంది మొత్తం వస్తుంది అనమాట. ఈ మొత్తం కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రమే రెండింట్లో మాత్రమే ఖచ్చితంగా పథకాలు పొందినటువంటి మొత్తం వారి సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకి ఈ విధంగా 3 విలువలు ఇస్తే చేసిన ఒక సూత్రం మీకు తెలుసు ఆల్రెడీ. సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకుంటాం మనము. మరి దీని యొక్క సూత్రం ఏం చెప్పండి, నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ నంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ నంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ, తర్వాత ప్లస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనే సూత్రం ఉపయోగిస్తాం మనము. ఇదన్నమాట ఇది. మరి ఇంకోటి సరిగ్గా రాసుకోండి, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ నంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ నంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ప్లస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనమాట ఇది. మరి నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఎంతమంది ఇక్కడ 3 క్రీడల్లో కూడా పొందినటువంటి మొత్తం పథకాల సంఖ్య 50 కాబట్టి మొత్తం మనకి 50కి సమానం రాస్తుంది ఇక్కడ. ఈ మొత్తం 50 అనమాట. మరి నెంబర్ ఆఫ్ ఏ అంటే దీన్ని క్రికెట్ అనుకున్నాం మనం. ఏ అంటే క్రికెట్ అనుకున్నాం. క్రికెట్ మొత్తం అయితే ఇక్కడ మనకు సో 30. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బి అంటే మనం ఫుట్బాల్ అనుకున్నాం మనం, అది ఎంత మనకు సో 20 మెంబర్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సి అంటే ఇక్కడ మనకు సో బాస్కెట్బాల్ అనుకున్నాం 15 అనుకున్నాం మనము. సరే ఈ మొత్తాన్ని ఏ అనుకున్నాం, ఈ మొత్తం కూడా బి మొత్తం ఏ అనమాట, మొత్తం బి మొత్తం సి అనుకున్నాం మనం ఈ విధంగా అనమాట. మరి అదేవిధంగా సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత, నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ మొత్తం ఇవ్వలే కాబట్టి ఈ మొత్తం మీద మైనస్ కామన్ లోపల ఏం రాస్తున్నాను ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ నెంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ అనమాట. ప్లస్ ఏం కావాలి ఇంకా తర్వాత ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ మొత్తం అయితే ఇక్కడ ఉమ్మడి భాగం కాబట్టి 5కి సమానం ఇది. మరి తర్వాత సో 50 ఈక్వల్ మొత్తం పూర్తి వస్తుంది 30 ప్లస్ 20 50 ప్లస్ 75 ప్లస్ 5 చెప్పండి 80 అనమాట ఇక్కడ. సో 80 వచ్చింది ఇక్కడ. సో 80 అనమాట ఇది. సారీ తప్పు రాసిన ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ క్రికెట్ అంటే మనకి ఎంత ఇక్కడ 38 కాబట్టి ఇక్కడ 38 అనమాట ఇక్కడ. సో 38 ఇది. సో 38 ఇది ఇక్కడ 38 వస్తుంది ఇక్కడ. మరి 38 ప్లస్ 20 ఎంత ఇక్కడ మనకి 58 68 68 73 ప్లస్
5 ఎంత 78 ఇక్కడ 78. సో 38 20 15 5 మొత్తం ఏంటంటే ఇక్కడ మనకు 78 అనమాట. నెక్స్ట్ మైనస్ ఏమని చెప్పండి ఇక్కడ మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ నెంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ఉంది ఇక్కడ. మరి యువతలకు వస్తే ఏమైతే ప్లస్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ నెంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ ఎంత ఇక్కడ 78 అవతల కూడా 50 మైనస్ కాబట్టి -50 ఇక్కడ. మరి వీటి మొత్తం మనకి ఎంత అంటే 28కి సమానం అవుతుంది. అంటే 3 క్రీడల్లో కూడా ఉన్నటువంటి మొత్తం వారి సంఖ్య 28 అంటే అర్థమైంది 28 ఇక్కడ ఏమంది ఇక్కడ మనకు. సో ఇది మొత్తం కలిపి మనకు వచ్చేది మొత్తం 28 అనమాట. కానీ మనకేమడిగింది ఇక్కడ వాడు ఈ 5 ఏమైతే చెప్పండి ఇక్కడ దీంట్లో ఉంటారు. సో ప్లస్ దీంట్లో మొత్తం చూడండి ఇక్కడ. సో క్రికెట్ తర్వాత ఫుట్బాల్ తీసుకుంటే మొత్తం ఇక్కడ మనకి ఈ మొత్తం భాగం తీసుకుంటాము. మరి అదేవిధంగా క్రికెట్ తర్వాత బాస్కెట్బాల్ మొత్తం భాగం తీసుకుంటాము. అదేవిధంగా ఫుట్బాల్ బాస్కెట్బాల్స్ మొత్తం తీసుకుంటాము మనము. అంటే మూడింట్లో కలిపి మనకి ఎంత 28 అనమాట. కానీ సో మూడింట్లో 3 సార్లు వచ్చే విలువ మనకి 5 అన్నాడు. మనకి 5 తిరిగినకు 3 సార్లు వస్తున్నాడు. కానీ మన క్వశ్చన్ ఏమంది ఇక్కడ కేవలము రెండింటిలో మాత్రమే ఆడేవారి సంఖ్య ఏం చేస్తాం మనము ఈ 28కి వెళ్ళి మనము ఈ 5 ఏం చేస్తాం మనము 3 సార్లు తీసేస్తాం మనం. 28 మైనస్ 3 ఇంటూ 5 అంటే మనకి ఈ ఉమ్మడి భాగంలో ప్రతిసారి మనకి 5 వచ్చింది కాబట్టి 3 సార్లు వస్తుంది కాబట్టి 3 ఇంటూ 5 తీసేటప్పుడు మనకి ఏమైతే ఈ భాగం వస్తుంది అనమాట. మరి 28 మైనస్ 3 5 అయితే 15 అనమాట. ఎంతో సార్ మనకు 13 వస్తుంది ఇక్కడ. కాబట్టి మనకు కేవలం 2 క్రీడల్లో మాత్రమే ఆడేటువంటి మొత్తం వారి సంఖ్య కేవలం 13 మంది మాత్రమే. అంటే ఈ భాగం మొత్తం ఏంటంటే 13 మంది మాత్రమే ఆన్సర్ కావడం జరుగుతుంది. సో అది మనకు ఆన్సర్ అనమాట. సో ఇప్పటిదాకా చెప్పిన క్వశ్చన్లు కూడా ఇవన్నీ మనకి ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్లు ఇవన్నీ కూడా. సో మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా చేసుకుంటూ పోవచ్చు. మనము మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ ఎక్కువ కావడంలో మనం ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవడం వచ్చి మనం. మరి నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th ఏముందంటే ఇక్కడ సమీకరణం 2x² - 2x + p - 4 = 0 యొక్క ఒక మూలము మరొక దానికి ఉత్క్రమం అయితే p యొక్క విలువ ఎంత ఇక్కడ. మళ్ళీ ఉత్క్రమాలు అంటే అర్థమైంది విలోమాలు అనమాట. ఇవి గుణకార విలోమాలు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమీకరణము దేనిలాగా ఉంది ax² + bx + c లాగా ఉంది ఇక్కడ. మరి a అంటే మనకి ఇక్కడ 2 ఉంది, b అంటే -2 ఉంది, c అంటే p - 4 అనమాట. మరి వీటి మూలం ఒక మూలం ఆల్ఫా అనుకుంటే ఇంకో మూలం ఏమో చెప్పిన ఆటోమేటిక్గా సో 1/α కావాలి. ఎందుకంటే 2 ఉత్క్రమాలు కాబట్టి సో 1/, తీసుకుంటాం మనం. ఒక మూలం ఆల్ఫా అయితే ఇంకో మూలం 1/α అనమాట. మరి నెక్స్ట్ ఏం చెప్పి మనము ఈ శూన్యమన మూలం ఒకటి కాబట్టి ఇవి తీసుకున్నాం మనము. మరి మూలాల లబ్ధం తీసుకుంటే మనకి ఫార్ములా ఏం చెప్పండి. మూలాల లబ్ధము = c/a తీసుకుంటాం మనం. అంటే ax² + bx + c అనేటువంటి ఈ యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాల లబ్ధం ఏంటంటే c/a అనమాట. మరి ఇది కంపేర్ చేసిన c అంటే ఎంత ఉంది ఇక్కడ p - 4 అనమాట. మరి ఏ అంటే ఎంత 2 ఉంది కాబట్టి మరి మూలాల లబ్ధం అంటే ఏం చేస్తాం. మూలాల లబ్ధం అంటే 2 లబ్ధాలు గుణించాలి కాబట్టి మనం 2 విలువలు గుణించాలి కాబట్టి ఇక్కడ రాసేది ఇక్కడ. సో ఆల్ఫా ఇంటూ సో యాక్చువల్గా ఆల్ఫా బీటా అంటే ఏం చేస్తాం మనం ఆల్ఫా ఇంటూ బీటా = c/a రాస్తాము. మరి బీటా అంటే మనకి 1/α ఉంది కాబట్టి 2 ఉత్క్రమాలు కాబట్టి సో 1/α = ఎంత c అంటే ఎంత p - 4 అనుకున్నాం కాబట్టి p - 4 మరి ఏ అంటే ఎంత 2 కాబట్టి 2కి సమానం అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది 1 ఉంటుంది ఇక్కడ. సో 2 ఎక్కం 2 ఇక్కడ = ఎంత మనకి p - 4 అనమాట. మరి 4 ఇక్కడికి వస్తే మనకి ప్లస్ అవుతుంది కాబట్టి 2 + 4 = p అనమాట. అప్పుడు p ఎంత p = 2 + 4 అంటే 6కి సమానం అవుతుంది కాబట్టి సో p మనకు 6కు సమానం కావడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకు కొన్ని క్వశ్చన్లు అనమాట. ఎస్ఏ మ్యాథ్స్ వచ్చిన క్వశ్చన్ అనమాట. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా క్వశ్చన్ల కోసం మిగతా వీడియో చెప్పుకుందాం మనం.